శ్రీమద్ రామాయణం అరణ్యకాండ 51వ సర్గ వరకు చదువుకున్నాం. 52వ సర్గ నుంచి ఇప్పుడు ప్రారంభం చేద్దాం. రావణుని చేతులు జటాయు తన రెక్కలు కోల్పోయాడు. అది చూచి సీతమ్మ బాధపడింది. అయ్యో, నన్ను కాపాడడానికి వచ్చిన జటాయు కూడా ఈ దుర్మార్గుడి దౌష్ట్యానికి బలి అయ్యాడు. ఈ పాపాత్ముడు ఈ జటాయువును పక్షి అని కూడా చూడకుండా చంపేశాడు. ఓ రామ, ఓ లక్ష్మణ, ఎక్కడున్నారు? రండి, నన్ను రక్షించండి అని ఎలుగెత్తి అరిచింది సీత. అది చూచిన రావణుడు సీత దగ్గరగా వెళ్ళాడు. వికటాట్టహాసం చేశాడు. సీత జుట్టు పట్టుకున్నాడు. అది చూచి ప్రకృతి రోధించింది. వృక్షములో తలలు వంచాయి. గాలి వీచడం మానేసింది. సీత మాత్రం రామ రామ అని అరుస్తూనే ఉంది. రావణుడు సీతను జుట్టు పట్టుకొని లేవదీసి తన సందిట ఇరికించుకొని ఆకాశంలోకి ఎగిరాడు. సీతని తీసుకుని ఆకాశ మార్గంలో పోతున్నాడు. ఆ సమయంలో తనను ఎవరన్నా రక్షిస్తారా అని సీత కిందకు చూస్తూ ఉంది. సీత కట్టుకున్న వస్త్రాలు గాలికి ఎగురుతున్నాయి. సీత పెట్టుకున్న ఆభరణాలు చల్లా చెదరుగా నేల మీద రాలి పడుతున్నాయి. సీత కళ్ళ నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమె జుట్టుముడి వీడిపోయింది. సీత నోటి వెంట రామా రామ అనే మాట తప్ప మరొక మాట రావడం లేదు. రావణుడు ఆకాశ మార్గాన ఎగురుతున్నాడు. సీత వాడి చేతిలో పిట్ట మాదిరి నలిగిపోతూ ఉంది. రావణుని చూచి సీత ఇలా అంది, ఓరి రావణ, నీచుడా, నా భర్త ఇంటలిగిన సమయంలో కుక్క మాదిరి ఇంట్లో దూరి దొంగ మాదిరి నన్ను అపహరించుకొని పోతున్నావే, నీకు సిగ్గు లేదా? నీది ఒక పరాక్రమేనా? దమ్ముంటే, ధైర్యం ఉంటే నా భర్త ఇంట్లో ఉన్నప్పుడు నా వంక కన్నెత్తి చూడు. నా భర్త నేను భస్మం చేస్తాడు. ఒక ఆడదాన్ని అపహరించడానికి ఎంత పన్నాగమా? ఒక లేడిని పంపి నా భర్తను దూరంగా పంపి నన్ను అపహరిస్తావా? నీది ఒక మగతనమేనా, నీచుడా? నా మామగారి చిరకాల మిత్రుడైన జటాయు నన్ను రక్షించడానికి వస్తే ఆయనను కూడా చంపుతావా? నీ దుర్మార్గానికి హద్దు లేదా? నీ పేరు గొప్పగా చెప్పుకుంటున్నావు. ఇదా నీ పరాక్రమం? పక్షిని చంపడమా నీ వీరత్వం? ఎటువంటి దుర్మార్గుడైన ఒంటరిగా ఉన్న స్త్రీని కన్నెత్తు కూడా చూడడే. అటువంటిది నువ్వు ఇంతటి నీచుడు అయితే నన్ను అపహరించుకుపోతావు. ఇంతటి నీచమైన పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఇటువంటి సిగ్గుమాలిన పని చేసినందుకే నీ ప్రజలు నిన్ను నిందిస్తారని నీకు తెలియదా? నీవు పుట్టిన వంశము ఇట్టిది, నీవు చేసే పని ఇట్టిది. నీ వంశంలో చెడబుట్టావు కదా దుర్మార్గుడా. నీకు ధైర్యం ఉంటే కాసేపు నన్ను భూమి దింపు. రామలక్ష్మణులు వచ్చేంత వరకు ఆగు. అప్పుడు నీ సైన్యంతో కూడా రా. రాముడితో యుద్ధం చెయ్యి. నువ్వు యమపురికి వెళతావు, నన్ను తీసుకుని లంకకు వెళతావు. అప్పుడు తేలుతుంది. రామలక్ష్మణుల బాణాలు నిన్ను దహించి వేస్తాయి. కాబట్టి ఓ రావణ, నా మాట విను, నన్ను విడిచిపెట్టు. లేకపోతే నీ సర్వనాశనం తథ్యం. నీవు నన్ను బలాత్కారంగా తీసుకోపోతే మాత్రం నేను నీకు లొంగుతాను అని అనుకుంటున్నావా? అది కలలో మాట. నేను నీకు ఏమాత్రం లొంగను. నా ప్రాణాలన్న విడుస్తాను, కానీ నిన్ను తాకను. కాబట్టి నీ ప్రయాస అంతా వ్యర్థమవుతుంది. నీకు మరణకాలం సమీపించింది. అందుకనే ఇటువంటి వ్యర్థమైన పనికి పూనుకున్నాం. నీకు నరకంలో వైతరణి నది, కత్తుల బోను సిద్ధంగా ఉన్నాయి. నాకు ఎంత అపకారం చేసిన నీవు ఎంతో కాలం జీవించలేవు. నీవు నన్ను ఎక్కడ దాచిపెట్టినా నా భర్త ఆ చోటికి రాగలడు. నిన్ను చంపి నన్ను దక్కించుకుంటాడు. నా భర్త రాముని బారి నుండి తప్పించుకోవడం నీ తరం కాదు. ఓ రావణ, నా రాముడు ఒంటరిగా ఎవరి సాయము లేకుండా 14,000 మంది రాక్షసులను నీ తమ్ములను చంపాడని గుర్తులేదా? అటువంటి రాముడు తన భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకపోతే వాడిని తన బాణాలకు బలి చేయకుండా ఊరుకుంటాడా? ఈ విధంగా సీత రావణుని నిందిస్తూ ఉంది. సీత మాటలను రావణుడు లక్ష్య పెట్టలేదు. సీతను తన సందిట ఇరికించుకుని ఆకాశ మార్గంలో లంక వైపు ప్రయాణం చేస్తున్నాడు. రావణాసురుడు సీతను తీసుకుని ఆకాశ మార్గాన పోతుంటే ఎవరైనా తనను చూస్తారా
రక్షిస్తారా అనే ఆశతో సీత కిందికి చూస్తూ ఉంది. అంతలో ఒక కొండ శిఖరం మీద కొంతమంది వానరులు కూర్చొని ఉండడం గమనించింది సీత. సీతకు ఒక ఆలోచన వచ్చింది. రావణుడు వెళుతున్న వేగానికి ఎగురుతున్న తన వల్లెవాటును ఉడిసి పట్టుకుంది. తన ఆభరణాలు ఆ వల్లెవాటు వస్త్రంలో మూటగా కట్టింది. సరిగ్గా రావణుడు ఆ పర్వతం మీద ఎగురుతున్నప్పుడు ఆ ఆభరణాల మూటను ఆ వానరుల మధ్య పడేటట్టు జారవిడిచింది. రావణుడు ముందుకు చూస్తూ ఎగురుతూ ఉండడంతో సీత చేసిన పనిని గుర్తించలేదు. తమ మీద దబ్బున పడ్డ మూటను చూచారు ఆ వానరులు. వెంటనే తలలు పైకెత్తి చూచారు. వారికి ఆకాశంలో ఎగురుతున్న రావణుని సందిట్లో బందీ అయిన సీత కనిపించారు. వారు రావణుడు వెళ్ళిన వేపే చూస్తున్నారు. రావణుడు సీతను తీసుకొని పంపానదిని దాటి దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. రావణుడు అడవులు, పర్వతములు, నదులు, సరస్సులు దాటుకుంటూ లంకానగరం వైపు వేగంగా ఎగురుతున్నాడు. తుదకు సముద్రం వద్దకు వచ్చాడు. వేగంగా సముద్రాన్ని దాటాడు. సీతను సందిట్లో ఇరుకుంచుకున్న రాముడు లంకానగరంలో ప్రవేశించాడు. నేరుగా తన అంతఃపురానికి వెళ్ళాడు రావణుడు. సీతను తన అంతఃపురంలో ఒక గదిలో ఉంచాడు. తన అనుచరులను పిలిచాడు. ఈమెను నేను చెరబట్టి తీసుకొని వచ్చాను. నా అనుజ్ఞ లేకుండా ఎవరూ ఈమెను తాకడానికి కూడా వీల్లేదు. బయట వాళ్ళు, పురుషులు కానీ స్త్రీలు కానీ ఈమెను కలవకుండా చూడండి. ఈమె ఏది కోరితే అది ఇవ్వండి. లేదు అనే మాట ఉండకూడదు. ఎవరైనా ఈమెతో నా గురించి చెడుగా మాట్లాడితే వాళ్లకు అదే ఆఖరి రోజు అని గుర్తుపెట్టుకోండి. ఇది నా ఆజ్ఞ అని కఠినమైన ఆజ్ఞలిచ్చాడు రావణుడు. తరువాత రావణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే నరమాంసాన్ని తినే 8 రాక్షసుల్ని పిలిచాడు. మీరు ఆయుధధారులై వెంటనే జనస్థానానికి వెళ్ళండి. అక్కడ ఇదివరకు కరుడు, దూషణుడు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. మీరు వారి స్థానంలో జనస్థానంలో నివసించండి. జనస్థానంలో ఉన్న కర దూషణులను 14,000 మంది రాక్షసులను రాముడు అనే మానవుడు సంహరించాడు. అందుకని రామునితో మనకు విరోధం ఏర్పడింది. ఇప్పుడు మనము ఆ రాముని మీద పగ, ప్రతీకారం తీర్చుకోవాలి. రాముని చంపిన గాని నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు జనస్థానంలో నివసిస్తూ ఆ రాముని ప్రతి కదలికను నాకు తెలియచేయండి. మీరు ఆ రాముని చంపడానికి సకల సన్నాహాలు చేయండి. మీరు ఎన్నో యుద్ధాల్లో నాతో పాటు పాల్గొని మీ ధైర్య సాహసాలు, పరాక్రమాలు ప్రదర్శించారు. అందుకని మిమ్మల్ని ఈ మహత్కార్యం మీద జనస్థానానికి పంపుతున్నాను అని పలికాడు రావణుడు. రావణుని మాటలను శిరస్సున దాల్చారు ఆ 8 మంది రాక్షసులు. రావణుడికి నమస్కరించి లంకను విడిచి జనస్థానానికి బయలుదేరారు. అప్పటికి రావణుడు శాంతించాడు. అతిలోక సౌందర్యవతి అయిన సీత తన అధీనంలో ఉంది కదా అని పొంగిపోయాడు. ఈ 8 మంది రాక్షసుల చేతులు రాముడు హతం అవుతాడు అని ఆనందించాడు. ఈ ప్రకారంగా 8 మంది రాక్షసులను జనస్థానానికి పంపిన తర్వాత రావణుడు ఇక రాముని వలన తనకు ఏ ఇబ్బంది లేదు అని అనుకున్నాడు. సీత గురించి ఆలోచించడం మొదలెట్టాడు. సీతను తలుచుకుంటేనే రావణుడికి మదనతాపం ఎక్కువ కాసాగింది. ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అని తొందరగా అంతఃపురానికి వెళ్ళాడు. రాక్షస స్త్రీల మధ్య మూర్తి భవించిన శోకదేవత మాదిరి ఉన్న సీతను చూచాడు రావణుడు. సీతకు కళ్ళ నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమె తల వంచి కూర్చుని ఉంది. రావణుడు సీత దగ్గరికి వెళ్ళాడు. ఆమెను చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. బలవంతంగా ఆమెను తనతో తీసుకువెళ్ళాడు. సీతకు తన అంతఃపురం అంతా చూపించాడు. రావణుడు అంతఃపురం అనేక మేడలతో, ప్రాసాదములతో నిండి ఉంది. అక్కడ వేల కొలది దాసీజనములు నివసిస్తున్నారు. రావణుని అంతఃపురం అంతా రత్నములతో, మణిమాణిక్యాలతో తొరతూగుతూ ఉంది. ప్రాసాదములకు అమర్చిన స్తంభములన్నీ బంగారు, వెండితో నిర్మింపబడి ఉన్నాయి. ముఖద్వారముల వద్ద దుందువులు, ధ్వనులు శ్రావ్యంగా వినపడుతున్నాయి. రావణుడు సీతను తీసుకుని సోపానాలన్నీ ఎక్కాడు. ప్రాసాదములన్నీ చూపించాడు.
తన అంతఃపురం బయట ఉన్న అందమైన సరస్సులను, బావులను సీతకు చూపించాడు. తన ఐశ్వర్యమంతా చూచి సీత తనకు వశం అవుతుంది అని రావణుని భ్రమ. ఓ సీత, ఈ లంకలు, బాలురు, వృద్ధులు, యువకులు కలిపి 32 కోట్ల మంది ఉన్నారు. వారికందరికీ నేనే రాజు. నేను కనుసైగ చేస్తే చాలు 1000 మంది పరిచారకులు నా ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. నా కోరిక మన్నిస్తే నేను నీకు దాసుండవుతాను. నా పరిచారకులందరూ నీ ఆజ్ఞానువర్తులవుతారు. నేను చేసిన దండయాత్రలలో అనేక మంది అందమైన స్త్రీలను తీసుకువచ్చి నేను నా అంతఃపురంలో ఉంచాను. వారందరికీ నీవే యజమానివి. వారందరూ నీకు పరిచర్యలు చేస్తారు. అందుకని నువ్వు నా భార్యగా ఉండు. ఇంత ఐశ్వర్యము, ఇన్ని సంపదలు చూచి కూడా ఎందుకు సందేహిస్తున్నావు? ఎందుకు? వెంటనే నా బదనతాపాన్ని చల్లార్చు, నా రాణిగా ఉండు. నాచే పరిపాలింపబడు లంకారాజ్యము 100 యోజనల విస్తీర్ణంతో శోభిల్లుతూ ఉంది. ఈ లంక చుట్టూ భయంకరమైన సముద్రం ఉంది. అందువలన మానవ మాత్రులు లంక వంక కన్నెత్తి కూడా చూడలేరు. అంతెందుకు, సురలు, అసురులు, దేవేంద్రుడు సైతం వచ్చిన నా లంకను జయించలేరు. ముల్లోకాల్లో నన్ను మించిన పరాక్రమశాలి మరొకరు లేరు. నీ రామునికి నాకు పోలికే లేదు. రాముడు రాజ్యభ్రష్టుడు, నేను లంకాధీశుడను. రాముడు మునివృత్తిలో ఉన్నాడు, నేను రాజభోగాలు అనుభవిస్తున్నాను. రాముడు మానవ మాతృడు, నేను దైవాంశ సంభూతుడను. రాముడు అల్పాయుష్కుడు, నాకు సావు లేకుండా బ్రహ్మ వరం ఉంది. ఇంకా రాముని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఓ సీత, రా, నన్ను వరించు. నేనే నీకు తగిన భర్తను. యవ్వనంలో ఉండగానే మనం రతి సుఖాలు అనుభవిద్దాం. నేటి సుఖం నేటిది, రేపు రాదు. ఓ సీత, ఇంకా రాముడు వచ్చి నిన్ను రక్షించి తీసుకువెళతాడని ఆశపడుతున్నావేమో, అది ఒట్టి మాట. రాముడు నీ ఊహల్లో కూడా లంక దరిదాపులకు రాలేడు. ఒకవేళ రాముడు సముద్రము దాటి లంకకు వచ్చినా నా రక్షణలో ఉన్న నిన్ను చూడడం, తాకడం, తీసుకొని వెళ్ళడం అసాధ్యం. నీవు నన్ను వరించి నా రాణివైతే దేవ, దానవ, గంధర్వ, కిన్నెరలు నీకు దాస్యం చేస్తారు. నీవు నేను లంకారాజ్య సింహాసనం మీద కూర్చొని పట్టాభిషేకం చేయించుకుందాం. ఆ అభిషేక జలాలతో ఇద్దరం పునీతులమవుదాం. సీత, నీ కొరకు అనేక రకములైన పుష్పములను, సుగంధ ద్రవ్యములు, మైపోతలను తెప్పించాను. వాటితో అలంకరించుకో. ఓ సీత, నీకు ఇంకొక విషయం చెప్పడం మరిచాను. నేను నా సోదరుడు కుబేరుని జయించి అతని వద్ద నుండి పుష్పకము అనే మహావిమానాన్ని తీసుకొని వచ్చాను. ఆ విమానం అద్భుతమైనది, విశాలమైనది. నీవు నేను కలిసి పుష్పక విమానంలో విహరిద్దాం. నేను ఇన్ని చెప్పినా, నా వైభవం అంతా చూపించినా నీ ముఖం అలా దీనంగా ఉండడం బాగాలేదు. నా పట్ల ప్రసన్నంగా ఉండు అని పరిపరి విధాలుగా బతిమాలుకున్నాడు రావణుడు. రావణుడు అన్ని మాటలు మాట్లాడుతున్న సీత రావణుడి వంక కన్నెత్తి కూడా చూడలేదు. తన ముఖాన్ని పమిట చెంగుతో కప్పుకొని ఏడుస్తూ ఉంది. సీత బాధపడడం చూచాడు రావణుడు. సీతతో ఇలా అన్నాడు, ఓ సీత, నీకు పెళ్ళి అయిందని, నన్ను వరిస్తే ధర్మ హాని కలుగుతుందని అపోహపడవద్దు. బహుభార్యాత్వం మాదిరి మా రాక్షసుల్లో బహుభర్తత్వం ఆచరణలో ఉంది. కాబట్టి దానిని గురించి నీవు దిగులపడవద్దు. ఓ సీత, నాకు నీ పాదములే శరణ్యం. నీ పాదములంటి వేడుకుంటున్నాను. నన్ను నీ దాసునిగా అనుగ్రహించు, నన్ను స్వీకరించు. నీకు తెలుసో లేదో, ఈ రావణుడు ఇంతవరకు ఏ స్త్రీ ముందర ఇలా మోకరిల్లి నమస్కరిస్తూ నిలబడలేదు. ఆ గౌరవం నీకే దక్కింది అని ప్రాధేయపడ్డాడు రావణుడు. లోపల ఇంకా నాకు సీతం వశం అయింది అని సంతోషంతో పొంగిపోతున్నాడు రావణుడు. తన ముందు అలా ప్రాధేయపడుతున్న రావణుని చూచింది సీత. పక్కన పడి ఉన్న ఒక గడ్డి పరకను తీసుకొని తనకు రావణునికి మధ్య పడవేసింది. రావణునితో ఇలా అంది, ఓ రావణ, ధర్మానికి ప్రతిరూపము, సత్యసంధతకు నిలయము అయిన దశరథుని కుమారుడు రాముడు ఆజానుబాహుడు,
అరవిందదళాయరాక్షుడు అయిన ఆ రాముడు నా భర్తే నాకు దైవం. రాముని సోదరుడు లక్ష్మణుడు. వీరిద్దరూ కలిసి నీ ప్రాణాలు బలి తీసుకుంటారు. అది తథ్యం. నీవు రాముని ఎదుట నా మీద చేయి వేసినట్టయితే నీ సోదరుడు ఖర దూషణలకు పట్టిన గతి నీకు పట్టి ఉండేది. ఇందాకటి నుండి నీవు నీ రాక్షస వీరుల గురించి ఏవేవో గొప్పలు చెప్పావు. కానీ అటువంటి రాక్షసులు 14,000 మందిని నా రాముడు ఒంటి చేత్తో మట్టి కరిపించాడు. అది మర్చిపోయావా? నా రాముని ధనుస్సు నుండి వచ్చిన ఒక్కొక్క బాణము నీ ఒక్కొక్క ప్రాణం తీస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా రాముని ప్రతాపం ఏమిటో. నీవు దేవతలు, దానవులు, అసురులు, గంధర్వులు మొదలగు దేవాసుర గణములతో చావకపోవచ్చు, కానీ మానవ మాతృడైన నా రాముని చేతిలో నీకు చావు తప్పదు. యజ్ఞములో ఉపస్తంభమును కట్టిన పశువులాగా నువ్వు గిలగలా కొట్టుకుంటున్నావు. నీ చావు త్వరలోనే ఉంది. రాముడు రావడం, నిన్ను చంపడం, నన్ను నీ చెర నుండి విడిపించడం తథ్యం. నీకు ఆయువు మూడింది, నీ వైభవం నశించింది. నీ లంకారాజ్య లక్ష్మికి వైధవ్యం రానుంది, అది తెలుసుకో. నేను నా భర్త కలిసి ఉండగా మా ఇద్దరికీ వియోగం కల్పించావు. నీవు కూడా రాబో జన్మల్లో భార్య వియోగం తప్పదు నీకు. వినాశకాలే విపరీత బుద్ధి అని నీకు పోయే కాలం దాపురించబట్టే ఇటువంటి దుర్బుద్ధి పుట్టింది. నేను పవిత్రమైన యజ్ఞ భూమిని. నన్ను నీ వంటి చండాళ్ళు తాకను కూడా తాకజాలడు. నేను రాముని ధర్మపత్నిని. నా భర్తను తక్క పరపురుషుని కలలో కూడా తలంచను. పాపాత్ముడవైన నీవు నన్ను తాకను కూడా తాకలేవు. నేను రాజహంసను, నువ్వు కాకివి. నీతో నాకు పొందేమిటి? ఈ శరీరం నీ ఇష్టం. నన్ను బంధించు, చిత్రహింసలకు గురిచేయి, లేకపోతే చంపేయి. నీ నుంచి నా ప్రాణాలను కాపాడుకోవాలనే కోరిక నాకు లేదు. నీవు ఏమి చేసినా నేను మాత్రం నీకు లొంగను, జాగ్రత్త అని పలికి తల వంచుకుంది సీత. సీత మాటలు విని రావణుడు కోపగించుకోలేదు. ఇప్పటిదాకా రావణుడు తన సంపదలు, ఐశ్వర్యం చూపి ఆశ పెట్టాడు. కానీ సీత లొంగలేదు. ఇప్పుడు సీతను బెదిరించి లొంగ తీసుకోవాలని అనుకున్నాడు. సీతను చూచి పరుషంగా మాట్లాడుతున్నాడు. ఓ సీత, ఇక నీవు ఏమి చెప్పినా నేను వినదలుచుకోలేదు. నీకు 12 మాసాలు గడువిస్తున్నాను. ఈ లోపల నీవు నా సరసన చేరాలి. లేకపోతే నిన్ను వంటశాలకు పంపించి ముక్కలు ముక్కలుగా నరికించి నాకు ఆహారం తయారు చేయించుకుంటాను, జాగ్రత్త అని పలికాడు. సీతకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో రావణుడు ఇలా అన్నాడు. మీరు సీతకు కాపలాగా ఉండండి. నయానో భయానో సీతను నాకు వశం చెయ్యండి అని పలికాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత చుట్టూ వలయాకారంలో నిలబడ్డారు. ఈ సీత రాజాంతఃపురంలో ఉండడానికి అర్హురాలు కాదు. మీరు ఈమెను అశోకవనానికి తీసుకొని వెళ్ళండి. ఈమెను ఒక రహస్య ప్రదేశంలో ఉంచండి. ప్రతిరోజు ఈమెను బతిమాలు, భయపెట్టు. ఆమె మనస్సు నా మీద లగ్నం అయ్యేటట్టు చూడండి అని ఆదేశించాడు రావణుడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీతను తమతో పాటు అశోకవనానికి తీసుకుని వెళ్ళారు. లంకారాజ్యంలో ఉన్న అశోకవనం ఫలవృక్షములతోనూ, పూల తోటలతోనూ, చిన్న చిన్న సరోవరాలతోనూ నిండి శోభాయమానంగా ఉంది. ఆ అశోకవనంలో శోకదేవత వలె ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల వశంలో బందీగా ఉంది. చిన్నప్పటి నుండి సుకుమారంగా పెరిగిన సీత భయంకరాకారులైన ఆ రాక్షస స్త్రీల ఆకారములు చూసి అరుపులు విని భయంతో మూర్ఛపోయింది. మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.